బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైడ్రా పేరుతో ఎక్స్ట్రాలు చేశాడు. డబ్బులు ఇవ్వకుంటే ఇల్లు కూలగొట్టిస్తానంటూ బెదిరించాడు. కాస్త వెనక్కి తగ్గిన గ్రామస్తులు మూకుమ్మడిగా అతడి భరతం పట్టారు. బట్టలు ఊడదీసి కొట్టారు. స్తంభానికి కట్టేసి మహిళలు చితక్కొట్టారు. హైదరాబాద్ శివారులోని అమీన్పూర్లో జరిగింది ఈ ఘటన. బిగ్ టీవీ స్క్రీన్ పై మీరు ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నారు. జనం సాక్షి రిపోర్టర్ ని అంటూ సంతోష్ నాయక్ ఐలాపురం కాలనీ వాసుల్ని బెదిరించాడు. అక్రమంగా ఇల్లు నిర్మిస్తున్నారంటూ భయపెట్టే ప్రయత్నం చేశాడు. తాను అడిగినంత ఇవ్వాలి అంటూ బేరం పెట్టాడు. లేదంటే హైడ్రా వాళ్లకు చెప్పి కూలగొట్టిస్తానంటూ ఇళ్ల ఫోటోలు తీశాడు. దీంతో ఐలాపురం వాసులు తిరగబడ్డారు. జనం సాక్షి రిపోర్టర్ సంతోష్ నాయక్ ను పట్టుకున్నారు. దేహశుద్ధి చేసి అమీన్పూర్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. హలో కాకా ఏమనుకో కాక ఈ ఒక్కసారి వార్త వస్తుంది కాక ప్లీజ్ నువ్వు అట్లా ఏమనుకోకు ఈసారికి వదిలే. ఎందుకంటే ఇది చాలా పెద్ద ఇది ఉంది. ఓకేనా? ఎందుకని ఇది చాలా పెద్ద మ్యాటర్ ఉంది. అంటే అంటే నిర్మాణ దశలోనే ఇంటి నెంబర్లు జారీ చేసుకుంటే పైసలు దండుకుంటున్నాయన. అట్లా హడావుడిగా దాదాపు 200 పైన ఇంటి నెంబర్లు ఇచ్చిండు. ఆయన వార్త అంటే ఆయన పేరు మీద వస్తుంది, మీ పేరు మీద ఏం రాదు. సరేనా? అట్లా కాదు కాక, నిన్ను నమ్మినందుకు ఇంతగానం ఇట్లా చేసి ఎట్లా చెప్పు. నేనేం చేసినా కాక నాకు అర్థం కాదు. అరే నా ఇల్లే దొరికిన అందుకు చెప్పిన నా ఇల్లు దిగే చెప్పినారు. నీ వండునే కాక నీ ఇల్లు అన్ని నీ ఇల్లు ఉంటాయి. నీకు ఉండడానికి ఒకటి ఇంటి జోలికి రావట్లేము. నువ్వు చెట్టు కట్టుకున్నావు, అన్ని కట్టుకున్నావు. నువ్వే బతకాలా కాక, మేము బతుకుతా ఇక. అరే నువ్వు బతకమని నేను చెప్పినా, నువ్వు గరిబోన్ పట్టినా కొడతావు. నువ్వు పోయి గరిబోనికి 100 ఇల్లు ఉండవన్నా జగనన్న. గరిబోనికి 100 ఇల్లు ఉండదు, ఫామ్ హౌస్ ఉండదు. గరిబోనికి ఏమంటారు డైరీ ఫామ్ ఉండదు. ఏమో అన్నా ఇక నీకే అర్థం కావాలి. ఇక నువ్వేం చెప్తావు ఏమో. ఇక ఏమో నాకేం తెలుసు కాక. మరి నేను డైరీ ఫామ్ అన్ని నీదే. ఆ ఏరియాలో ఏది ముట్టినా ఏ ఫోటో తీసినా నీదే అంటారు. నేనేం చేయాలి చెప్పు? ఏడా నాదే అంటున్నారు. సరే ఇక నీ ఇష్టం వచ్చింది చేసుకో కాక. ఏదో ఇక నేను ఇన్ని రోజులు నిన్ను నమ్మినా నేనేం చేసినా నాన్న? ఇన్ని రోజులు నా దోస్తా అని చెప్పి నువ్వు నన్ను పెడుతున్నావు. ఇప్పుడు రవితో ఫోన్ చేపించినావు. ఏమని చెప్పించిన? చూసి తీసుకో అంటే చెప్పినా ఆయనకని చెప్పినా ఆయన మాట తప్పుతూ నేనేం చేయాలని నేను అన్నా. అవు కాక, నువ్వు అవద్దం అడగ. నీకు 10,000 ఇస్తానా కానీ 25,000 ఇస్తానా? నేను 50 అడిగినారా నాయన? అవి ఒక్కటి కాదు, నీకు వెనకాల షెడ్ గిడ్డు అన్ని ఉన్నాయి. అసలు నేను నా ఎందుకు అవుతాయి అవన్నీ? నా షెడ్ గిడ్డు నా ఎందుకు అవుతాయి? నా లాస్ట్ బిల్డింగ్ ఒకటే నాది. లాస్ట్ బిల్డింగ్ బర్రెల కొట్టం ఎవరిది కాక? అది మా తాతది. సరే ఏదైతే ఏమని కాక, నువ్వు ప్రేమతో ఏం చేస్తావు చేయరా నాయన? నేను 10,000 వేస్తున్నా కాక నువ్వు చెప్పిన దానికి. అరే ఏందన్నా ఇదేనా దోస్తాను? అప్పుడు దీని మీద అడుగునేందుకు? నేను అసలు నాకు అవసరం లేదు కాక. నేను నీకేమన్నా ఉంటే నేను తర్వాత చేస్తా కానీ నువ్వు అట్లా. అరే నువ్వు వాందా తీసుకొని నీకేం బాధ చెప్పు కాక. వాడు ఏది ఇస్తాడు కాక? వాడు ఎందుకు ఇస్తాడు? వాడు పాపం అమ్మ ఎంత బతిమలాడుతున్నట్ట నిన్ను. నువ్వు బతిమలాడుతున్నావు అట్లా వెళ్ళిపోయినట్ట. అనవసరంగా మీరు చేస్తున్నావు కాక. సర్లే కాక, నీ ఇష్టం. ఇక నీ ఇష్టం కాక. నా ముఖం చూసేటట్టయితేనో చూస్తా. అరే నీ ముఖం చూడలేదా కాక ఇన్ని సంవత్సరాలు? ఏమో ఇప్పుడు ఏముంది ఇన్ని సంవత్సరాలు దోస్తాన్ని నువ్వు జర్రసేపట్ల గాల్లో కలిపేస్తున్నావు. అరే ఎప్పటికి బతికేటోళ్ళము ఉండోళ్ళము. ఏమో ఇంతకన్నా మంచి మర్యాద ఎవరు ఇస్తారు? అరే ఏదైనా ఉంటే ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు, నా పరిస్థితి బాగాలేదు. దసరా అయిపోయినాక ఏదైనా ఉంటే మాట్లాడదాం కానీ నువ్వు ఇప్పుడే వచ్చి నాకు ఇట్లా కావాలంటే పద్ధతే నా కాక చెప్పు. సరే కాక, నేను మళ్ళీ మాట్లాడతాను. ఏమో ఇక నీ ఇష్టం కాక. ఇక నీ ఆత్మకు వదిలేస్తున్నా అంతే. ఏమంటావు ఏందో నాయన? అయ్యో కాక, నాకు తెలుసు నువ్వు ఏంది. నేనేమనుకున్నా, నువ్వు నాకు జాన్ జిగ్రీ అనుకున్నా. నువ్వు ఇట్లా వచ్చి నువ్వు నాకు నీకు ఊర్లో నువ్వు ఎవరెవరు కాల్ చేస్తావు, తండ్రులు ఎవరెవరు కాల్ చేస్తావు నాకు తెలియదా కాక?
అంటే ఊర్లో నువ్వు తప్ప నాకు ఎవరు ఉన్నారు కాక? నాకు ఉన్నారు కాక, నేను ఎందుకు పేర్లు చెప్తా? నేను నా మనసులో ఉండదా? నాకు ఉండదా కాక? నా మనసు బాధ అనిపించదా? అంటే అంటే మన అనేటోళ్ళకి చేస్తామా లేకపోతే వేరే వాళ్ళకి చేస్తామా? మన అనేటానికే చేస్తావు. మరి మన చేస్తే నువ్వు కనీసం మర్యాద ఇవ్వాలిగా నాకు. ఎందుకు ఇవ్వలే కాక? నాకు తెలియదా? ఎందుకు? ఇక నీ ఇష్టం, ఇక నీ ఆత్మ రక్షణకు వదిలేస్తున్నా. నన్ను వదిలేయాలను. అరే నువ్వు ఒకటి చెప్తున్నా, నా బ్యాంక్ అకౌంట్ నీకు పెడతా, నువ్వు పోయి స్టేట్మెంట్ తీసుకో. నేను ఏమన్నా బగారు పనులు చేసినా, నేను మా ఊరు సర్పంచ్ గారిని తీరు పనులు చేసినా, నేను ఎవరి దగ్గర 10 రూపాయలు తీసుకున్నాడు ప్రూఫ్ చేయి, నేను దేనికైనా రెడీ ఉంటాను. నీకు నువ్వు చెప్పినా అన్ని మాటలు అవసరమా కాక? ఇప్పుడు ఏం లేదు, నువ్వు నా దోస్తు లాగా సపరేదాకా ఉండు అంతే. దీని ఇష్యూ పెద్ద ఊళ్ళో భయపడిపోతారు ఇప్పుడు. వాళ్ళు అక్కడ బస్తలు మొత్తం వచ్చినాయి, ఇంటి చుట్టూ ఎవరు 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 అంటని చెప్పి పెద్ద దిమాగ్ ఖరాబ్ చేస్తారు. ఏ బస్తీ? మా బస్సు వాళ్ళు. ఈ బస్సు వాళ్ళు కేవలం ఆడ ఒకటే ఫోటో తీసినాం. అదే అంటున్నా, ఎందుకు అవన్నీ మనం మంచితనంతో వదిలేసుకుందాం. ఇదంతా పెద్ద రిష్యూ పోతే ఆళ్ళకి వీళ్ళకి ఫోన్ చేస్తారు వాళ్ళు. చెప్పు మరి. నేను నీకు చేస్తా, నీకు ఫోన్ చేస్తాను, నీకు చేస్తా కాక. నేను ఫోన్ చేసుడు కాక? ఇప్పుడు నెంబర్ ఇచ్చా కదా, వేస్తా అని చెప్పిన ఆ నెంబర్కు. ఎంతసేపు అయితే ఇంకా 25 దానికంటే తక్కువ. అరే నువ్వు అట్లా మాట్లాడొద్దు ఇక. అంటే నువ్వు ఆ సెక్రటరీ గారిని డిమాండ్ చేసినట్టు నన్ను చేద్దాం అనుకుంటా. ఏమి సెక్రటరీ గారు ఏం చేసిన డిమాండ్? 3 లక్షలు ఇవ్వంట చేస్తున్నావంట. 3 లక్షలు వాడేందుకు? 30 లక్షలు వాడెందుకు తింటాడు కాక? ఆడు గారి పొలకి వెళ్ళి ఈ రోజు ఇప్పుడు నీ కోసం వచ్చి కూడా నేను కోరి అడితే నేను చచ్చిపోయినా చెప్పా. ఎందుకంటే పని చేసి పెట్టిన కోసం ఎట్లా చెప్తారు చెప్పు? వాడు గరీబోలకే ఇచ్చింది తెలుసా ట్యాక్సులు. పాపము గరీబోలకే ఇచ్చింది కానీ వాడు రూపాయి తీసుకోలేడు ఎవరి దగ్గర. ఎట్లా చెప్పు? వాడు తినంది ఎట్లా ఇస్తాడు చెప్పు? వాడు 20-30 లక్షలు తింటే నీకు 3 లక్షలు ఇవ్వడానికి ఏముంది చెప్పాడు? అర్థం చేసుకో. ఓ సిచ్యువేషన్స్ కూడా చూసుకొని మంచి డెవలప్ అయినావు కాక, 4 రూపాయలు సంపాదించినావు. జర మళ్ళీ కూడా జర చూస్తుండే ఒక కన్నుతోటి.